మహా డిజిటల్ దినపత్రిక చూద్దాం ఏం ప్రచురించారు. నటి మాధవీలతపై కేసు నమోదు. షిరిడి సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మరి నటి మాధవీలతపై కేసు నమోదైనట్టుగా ప్రచురించారు. ఇక జనవరి 6న లేదా 9న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రామనగర ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక బడ్జెట్ 170 కోట్లు, కలెక్షన్లు 19,000 కోట్లు, చైనా సినిమా సునామీ అని కూడా ఒకటి ప్రచురించారు. ఇక భద్రాద్రిలో పోటెత్తిన భక్తజనం వైభవంగా రాములవారి తెప్పోత్సవం అలా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా జనవరి 2 నుంచి 7వ తారీఖు వరకు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్ నిర్ణయం. తొలి రోజు 2 గంటలు సాగిన శాసనసభ. మనకు తెలుసు నిన్న ఏ రకంగా శాసనసభ జరిగింది. సీఎం రేవంత్ ఆత్మీయత, కేసీఆర్ను చూడగానే కూర్చున్న చోటికెళ్ళి నమస్కారం అని చెప్పి కూడా ప్రచురించారు. అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటల యుద్ధం వాళ్ళ మధ్య జరిగినట్టుగా కూడా ప్రచురించారు. ప్రధానంగా చూసుకుంటే మనకి తెలుసు మరి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నైతే ప్రారంభమయ్యాయి. మరి ప్రారంభమైన తర్వాత మరి దాదాపు 1 గంటన్నర నుంచి 2 గంటల లోపే ఆ శాసనసభ అనేది జరిగింది. మరి ఈ శాసనసభలో కూడా ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మధ్యలో ఎప్పుడో 1 or 2 times వచ్చారు కేసీఆర్. కానీ ఈసారి ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి ఆయన హాజరయ్యారు. ఆయన ఉంటారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అలా వచ్చి ఒక 3 నిమిషాలు మాత్రమే అలా ఉండి ఆ సంతకం పెట్టేసి ఆయన వచ్చినట్టుగా సంతకం పెట్టేసి ఆయన ఇమీడియట్లీ వెళ్ళటం జరిగింది. కానీ ఆయన శాసనసభలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి లోపలికి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మరి ఆయనకి నమస్కారం చేసి కరచాలనం చేసి మరి చేయడాన్ని ఎంతో ఆత్మీయతగా మరి ఆయన కరచాలనం చేయడాన్ని అందరూ కూడా చూసి ఒక రకంగా కొంతమంది అయితే బీఆర్ఎస్ నేతలే షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే మరి ఈ మధ్య కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆ రేంజ్లో ఉంది. కానీ మరి అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో సుహృదమైన వాతావరణంలో అసెంబ్లీలో మరి సమస్యల పట్ల మరి వాటి పరిష్కారం పట్ల మాటలు అనేవి అధికార ప్రతిపక్షాల మధ్య ఉండాలి, కానీ వ్యక్తిగతంగా తిట్టుకుంటానికి కాదు. అయినా మేము ఎంతో సుహృదమైన వాతావరణాన్ని కల్పిస్తాం మిస్టర్ కేసీఆర్, మీరు అసెంబ్లీకి రావాలి అని మరొకసారి పునరుద్ఘాటిస్తాకి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రకంగా చేయడాన్ని విమర్శకుల ప్రశంసలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. మరి ఆయన చేసిన ఆ ఒక్క పని మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక బయట విడిగా మాటల యుద్ధం నడుస్తున్నప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటారు, కానీ అవేమీ కాదు. మరి అసెంబ్లీ అంటే దేవాలయం అని రాజ్యాంగం పట్ల రేవంత్ రెడ్డికి మరి ఎంత గౌరవం ఉందో, ఆయన చిత్తశుద్ధి ఏంటో ఈ ఒక్క పనితో మనందరికీ కూడా తేట తెల్లమైంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది 2 గంటల తర్వాత సంతాప సభలో ఎవరైతే పరమపదించారో వాళ్ళిద్దరికీ సంతాప సభలాగా కూడా ఉంది. ఆ తర్వాత జనవరి 2వ తారీఖుని మరి గడ్డం ప్రసాద్ కుమార్ దాన్ని సభని వాయిదా వేయటం జరిగింది. ఇక మనకు తెలుసు 2 నుంచి 7 వరకు మరి కొనసాగే అవకాశం ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ తను మరి నందినగర్లోని తన జూబ్లీహిల్స్లోని నందినగర్కి తన నివాసానికి చేరుకోవటం అయితే జరిగింది. మరి చూడాలి 2వ తారీఖునైనా కేసీఆర్ వస్తారో మరి రారో అనేది. కానీ సమస్యల పట్ల మాట్లాడడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ కృష్ణానదీ జలాల విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది అనడం కంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి పార్టీల పరంగా కాకుండా తెలంగాణ ప్రజల వాయిస్గా వినిపించి మన తెలంగాణ బిడ్డలకు రావాల్సిన న్యాయమైన వాటాని తెచ్చుకోవాలని చెప్పి మరి అందరూ కూడా తెలంగాణ ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఆకాంక్షిస్తున్నారు. దానికి సరిపడే అనుగుణంగానే తదుపరి సభలో జరగాలని కోరుకుంటున్నారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇది కాకుండా మనకి రావాల్సిన ఏంటన్న దాని మీద ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళితే తెలంగాణ బిడ్డలకి అది మంచి చేకూరుతుంది అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అది జనవరి 2వ తారీఖున జరిగేది. మరి ఇప్పుడైతే ఏం జరుగుతుంది? ఇప్పుడైతే ఈ 2 గంటల పాటు మరి కేసీఆర్ జస్ట్ 3 నిమిషాలు వెళ్ళిపోవడం మరి కొన్ని విమర్శలు అయితే తావిచ్చడం అయితే అయింది. ఈ మాత్రం రావడానికైనా, ఈ మాత్రం 3 నిమిషాలు ఉండటానికైనా ఎంతసేపు వచ్చిందని బయట రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్న పరిస్థితిని మనం అయితే చూస్తాం. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం రాశారు, ప్రచురించారు. కేసీఆర్ను చూడగానే కూర్చున్న చోటుకెళ్ళి నమస్కారం, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వాకబు నమస్కారం చేసి కరచాలం అందించిన కేసీఆర్. రేవంత్ది పాలమూరు
ప్రేమతత్వం అంటూ ప్రశంసలు. నాడు అందశ్రీ వద్ద, నేడు కేసీఆర్ వద్ద మనసు గెలిచావు రేవంత్ అన్న అంటూ వ్యాఖ్యలు. సభలో సంభ్రమం. 2 నిమిషాలకే సభ నుండి వెళ్ళిపోయిన కేసీఆర్. నెట్టింట బయట అంతా ఇదే చర్చ. మనం చెప్పుకున్నాం కదా. ఇక సభలో ఓ ఆకట్టుకునే సన్నివేశం జరిగింది. అది ఆకస్మికంగా అలా జరిగిపోయింది అంతే. పక్క రాష్ట్రంలో కనబడని ఆత్మీయత, అపూర్వ ఘట్టం తెలంగాణ అసెంబ్లీలో కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తానే స్వయంగా వెళ్ళి నమస్కారం చేయడంతో పాటు కరచాలనాన్ని అందించారు. కేసీఆర్ కూడా సభానాయకుడిని చూసి అంతే గౌరవంగా లేచి నిలబడి స్పందించారు. కరచాలనం అందించారు. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా పలకరించారు. ఈ దృశ్యం తెలుగు రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా అయితే మారింది. ఇంకా తెలంగాణ రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి దూషించుకున్న, ఆవేశపడ్డ, పగలు ప్రతీకారాలు ఉండవని మరోసారి రుజువయ్యింది. చాలా మరి ఇది గ్రేట్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మరి పక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మనం చూడని పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష నాయకులు అసలు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాత ఆయన ఎలా గౌరవించాలి, ఏం చెయ్యాలి అన్న దాన్ని మరి ఏ రకంగా మేము ఎంత బాగా గౌరవిస్తాం అన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎందరికో స్ఫూర్తినిచ్చారు, ఎందరికో మరి ఒక స్ఫూర్తి ప్రదాతగా కనిపించారు. కానీ సీఎం కేసీఆర్ కేవలం 2 నిమిషాలకే మరి బయటికి వెళ్ళిపోవడాన్ని మరి ఎవరు కూడా హర్షించట్లేదు. ఈ మాత్రం దానికి కనీసం సభ జరిగిందే కాసేపు, ఆ కాసేపు కూడా కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని సొంత బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే మరి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని చూస్తే మనం కేసీఆర్ ఇలా చేయకుండా ఉండాల్సింది మరి అని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సభ జరిగిన తీరు నిన్న మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా మరి ఆత్మీయంగా కరచాలం అందించడం, మరి మీ హెల్త్ ఎలా ఉంది అంటే గతంలో సీఎం కేసీఆర్ ఏదైతే ఉన్నారో ఆయనకి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆయన కింద పడిపోవటం, ఆ తర్వాత ఎన్ని చకచకా జరిగిన హెల్త్ బాగాలేదు, ఆయన హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యారు. 1-2 సార్లు మనకు హాస్పిటల్ పాలవటం కూడా మనం చూసాం. కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించేటప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క